రెడీ మేడం. కందుకూరి ఘటన కేయం నీచం, నిజంగా ఇంకా భాష కూడా సరిపోవట్లేదు. ఎందుకంటే పక్షులు ఉండొచ్చు, చంపుకునేటంత మనుషుల్ని మృగాల్లాగా చంపడమా, ఎంత హేయం నీచం అండి. ఏ కులమైనా కావచ్చండి, అందరూ ఇక్కడ ఇంతమంది ఉన్నాం, కులాలు మనం నిర్దేశించుకోలేదు, ఏ కులంలో పుట్టచ్చు. ఈరోజు కులం గురించి మాట్లాడలేదు, కానీ ఒక మృగం లాంటి, పశువు లాంటి, అంతకంటే నీచమైన ఒక నికృష్టుడు. ఆ తల్లి భార్య కూడా కారులో ఉన్నారంట. అమ్మ, మహిళలా మీరు, మహిళా జాతికి సిగ్గుసేటమ్మా, ఆడపుట్టకు పుట్టిన మనకి మానవత్వం ఉంటుంది. ఎవరన్నా ఒక దెబ్బ కొట్టాలంటే ఎన్నోసార్లు ఆలోచిస్తాం. అలాంటివి తొక్కి తొక్కి మీ కొడుకు ముగ్గురు ప్రాణాలని హరించే స్థితిలో ఉన్నప్పుడు మీరు ఎందుకు ఆపలేదు అని అడుగుతున్నాం. దయచేసి మీరు అసలు ఆడపుట్టకు పుట్టినందుకు సిగ్గుపడుతున్నాం మేము కూడా. అలాగే నీచమైన ఒక స్నేహితుడిగా భావించి స్నేహితుడిలాగా తిరిగి నమ్మించి లక్ష్మీనాయుడిని అసలు చంపిన విధానం చూస్తుంటే చెప్తుంటే వాళ్ళ లోపలికి వెళ్ళి హాస్పిటల్లోకి వెళ్ళి వస్తున్నామండి. ఆ మిగిలిన ఇద్దరు ఎవరైతే పవన్ నాయుడు కానీ ఇంకొక అబ్బాయి, వాళ్ళు అసలు కదలలేని స్థితిలో ఉన్నారు. వాళ్ళు చెప్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. దయచేసి మన కూటమి ప్రభుత్వాన్ని నేను ఒక్కటే వేడుకుంటున్నానండి, కులాలకి మతాలకి పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు మీరు న్యాయం చేస్తారు. అసలు ఎంతదాకా ఇష్యూ రాకపోనండి, అంత హేయంగా ఒక అతన్ని చంపి ఇద్దరిని హాస్పిటల్ పాలు చేసినప్పుడు వెంటనే అక్కడ ఎమ్మెల్యే గారు కనుక స్పందించి చాలా నీచమైన చర్య, ఇలాంటివి జరగడాన్ని మేము అస్సలు ఒప్పుకోమని ప్రభుత్వంలో అని చెప్పి మీరు ఒక వాయిస్ ఇచ్చి వాళ్ళకి సత్వరమే న్యాయం చేసి ఉంటే కనుక ఇంత దాకా వచ్చేది కాదు. ఈ రోజున కామనాయకులు ఎందుకు వచ్చారు అని అందరూ అడుగుతున్నారు. వాళ్ళందరూ వచ్చారు కాబట్టి ఈ ఇష్యూ అందరికీ తెలిసిందండి. దయచేసి మేము ఒకటే వేడుకుంటున్నాం, వాళ్ళ ఆస్తుల్ని జప్తు చేసి ఎందుకంటే ముగ్గురు చిన్న బిడ్డలు, అలాగే ఇద్దరు పనిచేయలేని స్థితిలో కొన్ని సంవత్సరాల పాటు బెడ్కు పరిమితం అయిపోయారు. ఇక ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి దిక్కంటూ లేదండి. తల్లిదండ్రి కూలీ నాలి చేసి బతుకుతారు. కాబట్టి దయచేసి మిమ్మల్ని వేడుకుంటున్నాం, ప్రభుత్వాన్ని కూడా వేడుకుంటున్నాం, వాళ్ళ ఆస్తులు జప్తు చేయండి. వాళ్ళ ఆస్తులతో సహా మీరు ఇవ్వాలనుకుంటున్న ఎక్స్ప్రెస్ 5 కోట్లకు తగ్గకుండా ఇస్తే మాత్రమే ఆ పిల్లల చదువులు కానీ, వాళ్ళ ఆరోగ్య పరిస్థితి కానీ,